ముస్లిమ్స్ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆచరించవచ్చా అని ఒక అతను ఈ మధ్య అడగడం జరిగింది. ఈ ఆకర్షణ సిద్ధాంతం వాస్తవానికి ఏదైనా మతానికి సంబంధించిందా కాదా అన్నటువంటి క్వశ్చన్ కూడా కొంతమందిలో ఉంది. ఇదంతా హిందూ మతానికి సంబంధించిందేమో, లేదా క్రిస్టియానిటీకి సంబంధించిందేమో, లేదా ఇస్లాం ధర్మమే ఇక్కడ రూపుదిద్దుకునిందేమో, లేదా బౌద్ధ మతానికి సంబంధించిందేమో, ఇక్కడ మెడిటేషన్లు విజువలైజేషన్లు ఇలా ఉంటాయి కదా, బౌద్ధ మతానికి సంబంధించిందేమోనని చాలామంది కొన్ని రకాల క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకొని అలాగే ఉండిపోతున్నారు. ఈ వీడియో అన్ని మతస్థుల వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వబోతోంది. ఇందుకే ఆకర్షణ సిద్ధాంతంలో ఉన్న మూలార్థం ఏంటి, మత గ్రంథాల్లో మత ధర్మాల్లో ఉన్నటువంటి మూలార్థాలు ఏంటి అనేది ఒకసారి మనం బాగా పరిశీలించినట్లయితే అసలు దీన్ని ఎవరెవరు ఆచరించవచ్చు అనేది అర్థమైపోతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని చెప్పారు. యద్భావం తద్భవతి. లోపల ఏదైతే భావన ఉందో అదే వాస్తవ రూపం దాలుస్తుంది, భౌతికంగా ఒక రూపాన్ని ధరిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. నమాజ్ చదువుతూ ఉన్నప్పుడు పక్కన ఫోన్ వచ్చింది అని అంటే ఆ వ్యక్తికి ఆ నమాజ్ అనేది లెక్కించబడదు. ఎందుకంటే యద్భావం, లోపలున్న భావన అనేది పవిత్రంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే బయట ఫలితాన్ని చూస్తారు. ఇక్కడ భావన ఆ ఫోన్ రావడంతో డిస్టర్బ్ అయ్యింది అని అంటే ఏమవుతుంది, భౌతిక రూపం అనేది కరెక్ట్గా కుదరనప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి నమ్మకాన్ని కోల్పోతారు. ఇక్కడ ఇస్లాం ధర్మం మాత్రం నా దృష్టిలో బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. మహమ్మద్ ప్రవక్త గారి దగ్గర నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లా బాగా రూపొందించడం జరిగింది అని అనిపిస్తుంది. చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు, విజువలైజేషన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడో ఆలోచనలన్నింటినీ తీసుకొని వచ్చి మైండ్లోకి వేసుకొని నాకు ఆ ఫలితం రావాలి, ఈ ఫలితం రావాలని విజువలైజ్ చేస్తూ ఉంటారు. అది వస్తుందా అని అంటే ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే భావన పవిత్రంగా లేదు. ఇక్కడ భావనలో చాలా లోపం ఉంది. ఆ లోపానికి తగ్గట్టుగా కార్యరూపం దాల్చింది అని అంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఆ వ్యక్తికి. ఇస్లాం ధర్మాన్ని ఒకసారి కనుక చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పబడింది, దేవుడికి రూపం లేదు, ఆకారం లేదు, స్పర్శ తెలియదు, టేస్ట్ అనేది తెలియదు. ఆ భగవత్ తత్వం అనుకుంటే మీ జీవితాన్ని క్షణాల్లో అద్భుతంగా మార్చేయగలదు, లేదా అద్భుతంగా ఉన్నటువంటి జీవితాన్ని తల్లకిందులు చేయగలిగే శక్తి భగవత్ తత్వానికి ఉంది అని ఇస్లాం ధర్మం చెప్తోంది. మీరు ఇక్కడ గనక మంచిగా బ్రతికితే మీకంటూ ఒక స్వర్గం అనేది ఉంటుంది అని ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది. ఆకర్షణ సిద్ధాంతం యొక్క మూలార్థం ఏంటి, దేవుడికి రూపం లేదు, ఆకారం లేదు, దేవుణ్ణి విశ్వంగా భావించండి, ప్రతి అణువులోనూ భగవంతుడున్నాడు అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తూ ఉంది. మీరు పవిత్రమైన హృదయంతో కనుక ఏది విశ్వాన్ని అడిగినా, కోరుకున్నా, ఊహించినా అదంతా కార్యరూపం దాలుస్తుంది అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు ఇది ఏ మతానికి సంబంధించింది అనొచ్చు, ఏ మతానికి సంబంధించింది కాదు. అన్ని మతాలు కూడా భగవంతుణ్ణి చేరడానికి కరెక్ట్ మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, శ్రీరాముడి దగ్గర నుంచి అందరూ ఎవరిని తీసుకున్న ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చారు, ఒక ప్రవక్తల్లాగా వచ్చారు. హిందువులందరూ శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు. ఇలా బ్రతకాలి, కష్టాల్లో కూడా ఇలా ఉండాలి, 10 మందిని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద పురుషోత్తముడిగా ఉండాలి అని శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు. ముస్లిమ్స్ అందరూ మహమ్మద్ ప్రవక్త గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఆయన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. క్రిస్టియన్స్ అందరూ జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎవరు వచ్చి హితబోధ చేసినా భగవత్ తత్వమే వాళ్ళని ఇక్కడికి పంపించి మిగిలిన వాళ్ళు ఇలా బ్రతికే విధంగా చెయ్యండి అని గురువుల రూపంలో, ప్రవక్తల రూపంలో పంపిస్తూ ఉంటుంది. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, అన్ని మతాలకి సంబంధించింది. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికి ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆచరించే హక్కు ఉంది.
ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, జైనులైనా ప్రతి ఒక్కరికి భగవంతుడే ఈ లాని ముందు పెట్టాడు. ఆ భగవంతుడికి తెలుసు ఏ ఏ సమయాల్లో ఎవరెవరిని పంపించాలి, ఎలా చక్కదిద్దాలి అనేది భగవంతుడు ఆల్రెడీ ప్రణాళిక రచించి పెట్టాడు. హ్యాపీగా ప్రతి మనిషి ఈ సిద్ధాంతాన్ని ఆచరించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం యొక్క మూలం ఒకటే, ఇస్లాం మతం యొక్క మూలం కూడా ఒకే విధంగా ఉంటుంది. భగవంతుడికి రూపం లేదు, స్పర్శ లేదు, టేస్ట్ లేదు, కానీ భగవంతుడే ఈ మనుషులందరినీ సృష్టించడం జరిగింది అని ఆకర్షణ సిద్ధాంతం కూడా అదే చెప్తోంది. ఒక మనిషి పుట్టక ముందు విశ్వంలో మమేకమై ఉన్నాడు, చనిపోయిన తర్వాత విశ్వంతో మమేకమై ఉంటాడు. ఈ మనిషిని పుట్టించేది విశ్వం, తీసుకెళ్లేది విశ్వం అని ఆకర్షణ సిద్ధాంతం నమ్ముతోంది. ఇస్లాం మతం కూడా అదే నమ్ముతోంది. పుట్టించేది అల్లా, తీసుకుని వెళ్ళేది అల్లా. అల్లాకి సరెండర్ అవ్వండి అని చెప్తుంది. ఇక్కడ విశ్వానికి సరెండర్ అవ్వండి అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది. మూలం ఒక్కటే. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆచరించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. సందేహాలు లేకుండా, ఏ ఒక్క వ్యక్తిని పట్టించుకోకుండా భగవంతుడి పట్ల మోకరిల్లండి. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి.